చూస్తుంటే నోరూరిపోతుంది కదా. వేడి వేడి రైస్లో ఒక్క స్పూన్ టమాటా చట్నీ వేసుకొని తింటే రైస్ మొత్తం తినేసేయచ్చు. టమాటా చట్నీ అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. 1.5 kg వరకు టమాటా మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడకపెట్టుకోండి. కొంచెం సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఈ విధంగా గుజ్జులాగా ఉడకబెట్టుకోవాలి. నూనె వేస్తే మాడ అంటదు. సిమ్లో పెట్టి చేసుకోండి. 2 స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్స్, హాఫ్ స్పూన్ మెంతులు మంచిగా రోస్ట్ చేసి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి టమాటా ఉడికి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతకి ఎంత కారం తింటారో అంత కారము, ఆవ పొడి వేసుకోండి. కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, కొన్ని వెల్లిపాయలు వేసేయండి. అంతే. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నిల్వ పచ్చడికి. ఇలా పోపు పెట్టేసుకోండి. కొన్ని పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చిపచ్చగా దంచిన వెల్లిపాయలు, మనం ఇందాక టొమాటో గుజ్జు ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోండి. అంతే. మంచిగా నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో సూపర్.